మనం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజేష్ సార్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ బాగా రాజేష్. ఫైన్ ఫైన్ సార్. సార్ నేను చిన్న వీడియో చేస్తా ఉన్నా. ఈ మద్యం షాపుల వ్యవహారంలో మీరు మాట్లాడిన మాటలు ఎక్కడ తప్పు పట్టాల్సి వివాదాస్పదమైంది ఏం లేదు. కాకపోతే మంత్రికి మీకు ఏదో ఉందన్నట్టుగా ఈ యొక్క దుష్ప్రచారాన్ని ఏ విధంగా చూడాలి సార్? మీరేమో ప్రజల ఆరోగ్యాలు కాపాడాలంటూ ఉన్నారు. నాకు మంత్రి నాకు మంచి స్నేహితుడు జూపల్లి కృష్ణారావు గారు. ఇది మన తెలంగాణలో మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది, బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత. అది మేనిఫెస్టో చెక్ చేయండి, మాట ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అవును సార్, అవును. నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా మొట్టమొదటిగా మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు క్లోజ్ చేయించిన. అవును. అందులో భాగంగానే ఇప్పుడు కూడా వైన్ షాప్ టెండర్లు అప్పుడు ఏం చెప్తున్నంటే, ఈ వైన్ షాప్ టెండర్లు వేసే వాళ్ళు మీరు కొన్ని నిబంధనలు పాటించాలి. మీరు షాపులకు అమ్మొద్దు మందు, నెంబర్ 1. నెంబర్ 2, ఈ పర్మిట్ రూమ్ ఉదయం 10 గంటల నుంచే మీరు ఓపెన్ చేసేట్లు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలకు టౌన్ మధ్యలో సెంటర్ లో ఉండటం వల్ల ఆ పర్మిట్ రూమ్ నడపడం వల్ల చాలా మందికి ఇబ్బంది అవుతుంది, మహిళలు కూడా ఇబ్బంది అవుతుంది, పొద్దు నుంచి తాగుడు కూడా ఎక్కువ అయిపోతుంది అనేది నెంబర్ 2. 3 ఇంకోటి ఏంటంటే టైమింగ్స్ కూడా మీరు మార్నింగ్ పూట కాదు, ఈవినింగ్ 4 to 9 ఆర్ 5 to 9 4 hours పెట్టుకుని టైము సేల్ కి. దీంతో కొంచెం మద్యం మీద నియంత్రణ వస్తుంది. ఈ ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. అడిగి చాలా మంది తాగుడు బానిస, ఎంతో మంది యువకులు గానీ పేదవాళ్ళు కూడా ఈ ట్రాప్ లో పడుతున్నారు. కొన్ని మనం మద్యం నియంత్రించే ప్రయత్నం చేస్తున్నాం, మద్యపాన నిషేధం కాదు. సో ఈ రకంగా కొన్ని విషయాలు ఏంటంటే, ఈ బెల్ట్ షాపుల వల్ల ఊర్లలో గ్రామాల వాతావరణం అంతా పాడైపోయి చాలా మంది జీవితం. ఈ బెల్ట్ షాపుల అంశం గతంలో ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో కూడా హామీ ఇచ్చారు, బెల్ట్ షాపులు రద్దు చేస్తామని చెప్పారు కదా ఆల్రెడీ. అందుకనే అంటున్నా, మీరు ఇప్పుడు హామీ ఇచ్చారు కాబట్టి నెరవేర్చాలి. తెలంగాణ ముంగోడులో నేను ఆల్రెడీ బెల్ట్ షాపులు బంద్ చేయించిన, అక్కడక్కడ దొంగచాటుగా అమ్ముతున్నారు, కానీ తెలంగాణ మొత్తంలో కూడా బెల్ట్ షాపులు ఎత్తివేయాలి. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కాబట్టి నిలబెట్టుకోవాలంటున్నా. కానీ కాదు సార్, ఇప్పుడు మీరు ఇంత ప్రజల ఆరోగ్యం కోసం, మంచి కోసం మీరు చెప్తూ ఉంటే, మంత్రి పదవి రాలేదు కాబట్టి మీకు ఈ విధంగా ఇటువంటి అంశాలు తెర మీద తీసుకొస్తారని దాన్ని ఎట్లా చూడాలి సార్? లేదు రాజేష్, ఒక్క మాట చెప్తున్నా. నేను ఏదైనా ప్రజల పక్షాన మాట్లాడినప్పుడు నాకు గిట్టని వ్యక్తులు, నేను మాట్లాడే మాటలు నచ్చక వాళ్ళకి ఎక్కడ నా అంటే జనం వస్తారు, నేను పాపులారిటీ పెరిగిపోతుంది, నేను కరెక్ట్ ఉన్నట్టు మాట్లాడుతున్నాను. కానీ గిట్టని వ్యక్తులు చేసే ప్రయత్నం తప్పితే నేను మంత్రివర్గ విస్తరణ అనేది అధిష్టానంలోని అంశం. అధిష్టానం మాట ఇచ్చింది కాబట్టి మంత్రివర్గ విస్తరణకు మనం తీసుకోవాలన్నా వద్దా అనేది వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చరా, ఎప్పుడు నెరవేర్చాలనేది అధిష్టాన నిర్ణయానికి వదిలేసిన నేను. కానీ మీరు ప్రతి అంశంలో చెప్తున్నారు పదవులు శాస్త్రం కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినంత మాత్రాన ప్రజలకు నష్టం చేసే పని ఏదైనా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటే మీరు మాట్లాడొద్దని ఏమన్నా రూల్ ఉందా? అవును. అంటే మీ స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టలేదు, తప్పు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి ఎప్పుడో ఎన్నికలు పెట్టేది ఉండే. గ్రామాల్లో ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. కనీసం మురికి కాలువగా దోమలకు మందు కొట్టే మనిషి కూడా లేడు ఇప్పుడు. స్థానిక పెట్టకపోవడం వల్ల గ్రామాల్లో చాలా కష్టాల్లో పాలైంది జనమంతా. చాలా కాంగ్రెస్ పార్టీ మీద ప్రభుత్వమే వ్యతిరేకత ఉంది. అది మాట్లాడొద్దా? బెల్ట్ షాపులు మనం ఎత్తేస్తా అని చెప్పిన ఎన్నో లక్షల కుటుంబాలు నాశనం అవుతున్నాయి బెల్ట్ షాపుల వల్ల. ఇటువంటి మాట్లాడితే దానికి మంత్రిగా దానికి లింక్ పెట్టడం ఏంది? కాదు సార్, ఇక్కడ మీరు మంత్రి జూపల్లి గారు కూడా నాకు మంచి స్నేహితులు అంటున్నారు కదా, ఆయనకి ఏమైనా చెప్పే ప్రయత్నం చేశారు? ఏమైనా ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఆయన చెప్పినా ఆయన గతంలో చెప్పినా బెల్ట్ షాపులు మా దగ్గర నడవనిస్తలేము, ఈ మంచిది కాదు, మీరు బెల్ట్ షాపులు ఎత్తేయాలి, స్ట్రిక్ట్ గా ఉండాలని కూడా చెప్పిన మంత్రి గారికి. చాలా రోజులు చెప్పి 1 year అయింది. నేను దీనికి ఒప్పుకోను. ఎందుకంటే ఇది మహిళలు చాలా మంది బాధపడుతుండ్రు, చాలా మంది యంగ్ ఏజ్ లో కూడా అడిక్షన్ అయిపోయి కూడా తాగి చనిపోతున్నారు, తాగుడుకు బానిసై ఎన్నో కుటుంబాలు రోడ్లు పడుతున్నాయి, ఎంతో మంది మహిళలు ఆవేదన చెందుతారు, వాళ్ళ పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది, దీంతో గృహహింస కూడా పెరిగిపోతుంది మహిళల మీద. క్రైమ్ రేట్ కూడా చాలా తగ్గుతుంది సార్ ఈ యొక్క నియంత్రణ. చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి దీని మీద. అందుకని నేను ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్ గా నేను పనిచేస్తున్నా. ఇది మునుగోడు కాదు, తెలంగాణ మొత్తం బెల్ట్ షాప్ ఎత్తేయాలి. దీని మీద రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తామో, లేదంటే అసెంబ్లీలో ఏమన్నా మీరు గలమెత్తడం ఇట్లాంటి ఏమన్నా కార్యాచరణ ఉంటుందా భవిష్యత్తులో ఏమన్నా? ఏం గలమెత్తేది? నేను అధికార పార్టీ ఎమ్మెల్యేని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం బెల్ట్ షాపులని కంట్రోల్ చేసేయాలి తెలంగాణ స్టేట్ లా. నీకు మద్యం ఆదాయం మీద ఆధారపడడం అనేది
దుర్మార్గం ఇంకోటి ఉండదు ఇంకా తెలంగాణ ప్రభుత్వానికి. కేసీఆర్ చేసిన తప్పలే మనం చేస్తే ఎట్లా? కేసీఆర్ బంగారు తెలంగాణ తాగుబోతుల తెలంగాణ చేసిండని చెప్పి మనం అన్నాం అప్పుడు. కనీసం ఈ ప్రభుత్వం అన్నా దశల వారిగా మొత్తం మద్యాన్ని కంట్రోల్ చేయాలి. మద్య నిషేధం చేయమంటలేను, మద్యాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, ప్రజల ఆరోగ్యం పాడైతుంది. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్ గా ఉండాలి తప్పితే నువ్వు టెండర్లు పిలిచి 2 లక్షలు ఉన్న డిపాజిట్ ని 3 లక్షలు చేసి మద్యం ద్వారా డబ్బులు సంపాదించుకోని చెప్పి గవర్నమెంట్ ఆలోచించడం తప్పు, కరెక్ట్ కాదు. ఎస్ సార్, కరెక్ట్. మీరు 100% ప్రజల ఆరోగ్యం కోసం మీరు పాటుపడతా ఉన్నారు. అవును, ముఖ్యంగా పేదవాళ్ళు, గ్రామాల్లో ఉన్న పేదవాళ్ళు ప్రతి ఊరికి 10 నుంచి 20 షాపులు బెల్ షాపులు ఉంటే ఉదయం నుంచి తాగితే వాళ్ళ కుటుంబాలన్నీ నాశనం అయిపోతున్నాయి. ఎంతో మంది అడిక్ట్ అయిపోతున్నారు డ్రింక్. దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద లేదా? అయినా ఇల్లీగల్ లిక్కర్ షాప్స్, బెల్ షాప్ అనే దానికి మనకు కాన్స్టిట్యూషనల్ గా మన చట్టంలో లేదు. బెల్ షాపు ఎట్లా అమ్ముతారు? వైన్ షాప్ వాళ్ళు ఎట్లా కంట్రోల్ చేస్తలేమో మన పోలీసులు ఏం చేస్తారు అంటే కాదు సార్, ఎక్సైజ్ అధికారులు ఆ వ్యాపారస్తులు లాలూచితో నడుస్తునుకోవాలి సార్. ఇదంతా కూడా గవర్నమెంట్ ఎక్సైజ్ అధికారులని ప్రోత్సహించి ఎక్సైజ్ అధికారుల ద్వారా ఎక్కువ జనాలతో తాగిపిచ్చి ఇన్కమ్ తీసుకురావాలని టార్గెట్ పెడుతుంది. ఎంత దుర్మార్గం ప్రభుత్వం ఈ పని చేయడం. ప్రజలకు మంచి చేసే పని చేయాలి కానీ ప్రజల ఆరోగ్యం, ప్రజల ప్రాణాలు పోయి కుటుంబాలు నాశనం అయ్యే మహిళలందరూ నేర్పిస్తారా? మహిళల్ని వీడియోలు చేస్తారా ఈ ప్రభుత్వం? తాగిపిచ్చి ప్రజల ప్రాణాలు తీసి కాదు సార్. ఇప్పుడు మీ పోరాటం చూస్తుంటే ప్రభుత్వంతో తాడోపేడ తేల్చుకునే పరిస్థితి ఏమైనా ఉంటుందా సార్ భవిష్యత్తులో? ప్రభుత్వం ఏం లేదు, ప్రభుత్వం ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలంటున్నా. తాడోపేడ తెలుసుకోవడానికి ఆడ ఏముందని, ఆడ ఏముంది తాడోపేడ తెలుసుకోవడానికి? ఇచ్చిన హామీ నెరవేర్చాలి, బెల్ షాపులు బంద్ చేయాలి. ఇది మంచిది కాదు, ఇది మన ప్రజలకు నష్టం జరిగే నిర్ణయం. ఇది దీన్ని ఏమంటే ప్రభుత్వ పాలసీని అది చేసుకోవాలి, స్ట్రిక్ట్ గా ఉండాలి. ఎక్సైజ్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మొత్తం బెల్ షాపులన్నీ ఆపేసేయాలని చెప్తున్నా. ఎస్ సార్, చూద్దాం సార్ మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఏం చేస్తుంది భవిష్యత్తులో. మీరేమో మంచి లైన్ లో ప్రజలకి మేలు కోసం మీరు చెప్తా ఉన్నారు, మరి ప్రభుత్వం ఏ విధంగా స్టార్ట్ అయింది? ఒక మునుగోడుకే కాదు, తెలంగాణ మొత్తంలో కూడా బెల్ షాప్ ఎత్తేకపోతే నేను మహిళల పక్షాన, ప్రజల పక్షాన నేనే పోరాటం చేస్తా. ఎస్, థ్యాంక్ యూ. మంత్రి పదవి కాదు అవసరమైతే ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి పడేస్తా ప్రజల కోసం. ఎస్, మీరు మొదటి నుంచి ఇదే చెప్తూ ఉన్నారు, కానీ ప్రభుత్వం నుంచి కానీ లేకుంటే అటువైపు నుంచి కానీ రియాక్షన్ ఏమొస్తుంది సార్? ఏం రియాక్షన్ వస్తలేదు. వాళ్ళు ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకున్నారో నాకు చెప్తలేదు. నేను చెప్పిన మా నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యేగా, శాసనసభ్యునిగా అక్కడ మహిళల బాధ, వాళ్ళ కష్టాలు చూసిన మనిషిగా, వాళ్ళ కన్నులు చూసిన మనిషిగా ఇది మంచిది కాదు అని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. వైన్ షాప్ టెండర్లు వేసే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు మీ వ్యాపారం కోసం ఆలోచించకండి. ఎంతో మంది జీవితాలతోటి ముడిపడి ఉంది ఇది. మీరు ఈ బెల్ షాప్ లకు అమ్మొద్దు. ఈ మీరు సెంటర్లలో తీసి ఊరు బయట పెట్టాలి. ఒకటి టైమింగ్స్ కూడా మార్చాలి. డే టైమ్ లో కూడా పర్మిట్ రూమ్ లో పెట్టి అందరిని పేదోళ్ళని తాగిపోయడం కరెక్ట్ కాదు అని చెప్తున్నా. ఇది మాత్రం ప్రభుత్వం సీరియస్ తీసుకోవాల్సిన అంశం. లేకపోతే మాలాంటి వాళ్ళని తప్పకుండా ప్రశ్నిస్తాం. అది మేము అధికార పక్షం ఎమ్మెల్యే అయినా సరే తప్పకుండా ప్రభుత్వాన్ని గట్టిగా నేను అడుగుతా, మంచి పద్ధతి కాదు అని చెప్పేసి. రైట్. థ్యాంక్ యూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో ఇది రాజగోపాల్ రెడ్డి గారు స్పష్టంగా చెప్తున్నారు, ఖచ్చితంగా ప్రజల కోసం నేను రాజీనామాకైనా సిద్ధంగా ఉన్నా, కానీ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేదు అంటే మాలాంటి ఎమ్మెల్యేలు అయితే ఖచ్చితంగా అధికార పార్టీ అయినప్పటికీ కూడా మేము ఖచ్చితంగా ప్రశ్నిస్తాం అని ఆయన చెప్తూ ఉన్నారు. చూద్దాం ఏం జరగబోతుందో భవిష్యత్తులో. మీరు కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి ఈ అంశాన్ని ఏ విధంగా చూస్తారు? ఖచ్చితంగా బెల్ట్ షాపులు నిరోధించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.